నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వరుడు కళ్యాణి ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. వైసీపీ మహిళా లీడర్ వరుడు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 5 రకాల బస్సులకు మాత్రమే మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసేట్టుగా అవకాశం కల్పించి 11 బస్సుల్లో వాళ్ళకి అవకాశం లేకుండా చేయడమే కాకుండా ఎన్నికల టైంలో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ ప్రయాణము అని చెప్పిన మీరు ఈ రోజు జిల్లాలకే పరిమితమైన బస్సులకు మాత్రమే ఫ్రీ బస్సులో అవకాశం కల్పించి మళ్లీ అదేదో విజయవంతమైన పథకం అంటూ ఎలా మీరు ఓదరగొట్టుకుంటారో నేను అడుగుతూ ఉన్నాను. మళ్లీ తీసుకుంటే గ్యాస్ సిలిండర్స్ గురించి చాలా గొప్పలు చెప్పారు నిన్న మీటింగ్ లో. అసలు ఈ రాష్ట్రంలో 1,59,00,000 మంది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్స్ ఉంటే మీరు 55 లక్షల మందికి ఎగ్గొట్టి మీరు ఏ విధంగా దాన్ని పూర్తిగా అమలు చేశామని చెప్పుకుంటారని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే తల్లికి వందనం గురించి కూడా చాలా గొప్పలు చెప్పారు. ఏదో మహిళలకు మేలు చేసేస్తాను, చిన్న బిడ్డలకు మేలు చేసేస్తున్నాను అని చెప్పడం జరిగింది. జగనన్న టైంలో అయితే 87 లక్షల మంది పిల్లల తల్లులకు వాళ్ళ అకౌంట్స్ లో అమ్మఒడి ఇచ్చేవారు. మీరు మీ కూటమి అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టడమే కాకుండా ఇప్పుడు ఇచ్చిన దానిలో కూడా 87 లక్షల మందిలో 20 లక్షల మంది పిల్లల తల్లులకి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయకుండా ఎగనామం పెట్టి, అలాగే 2వ ఏడాది 15,000 అని చెప్పి 13,000 మాత్రమే వేసి ఒక్కొక్క బిడ్డకు మీరు ఇప్పటికీ 17,000 రూపాయలు ఎగనామం పెట్టి అది విజయవంతమైందని ఎలా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంత దారుణంగా ఈ రాష్ట్రంలో మహిళలకు మోసం చేసి ఏ విధంగా మహిళలకి చాలా చేసేశాను అని గొప్పలు ఎలా చెప్పుకోగలుస్తారు? మీరు సాధించింది ఏంటి అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రతి దానిలో కూడా డ్రామా. అసెంబ్లీలో పూర్తిగా డ్రామా మనం చూసాం. అసెంబ్లీ బయట కూడా డ్రామా చేశారు. అలాగే నిన్న మహిళా దినోత్సవం రోజు కూడా డ్రామా తప్ప ఇంకేమీ లేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అంటూ ఉన్నారు, ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ కాదు, ఎన్డీఏ అంటే నారావారి డ్రామా అడ్మినిస్ట్రేషన్ అని ఈ రోజు మహిళలందరూ అంటూ ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ కూటమి పాలనలో ఈ డ్రామా అడ్మినిస్ట్రేషన్ లో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, పాటలు, అలాగే ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే సాగుతూ ఉండే పరిస్థితి. మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే. అలాంటి డ్రామా పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది. అలాగే ఎంత డ్రామాతో నడిపించుతూ ఉన్నారంటే ఈ కూటమి పాలనలో అసలు ఏ ఒక్క హామీని కూడా ఎన్నికల టైంలో సూపర్ 6లని, సూపర్ 7లని చాలా హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయకుండా అన్ని చేసేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారంటే అలా చేయని దాన్ని చేశాను అని చెప్పుకొని అలా డ్రామా ఆడడం ఒక్క చంద్రబాబు నాయుడు గారికే చెల్లిందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు తీసుకుంటే మహిళలకి ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టడం జరిగింది, 0 వడ్డీ ఎగ్గొట్టడం జరిగింది, 10 లక్షల వరకు రుణాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి అది కూడా ఎగ్గొట్టడం జరిగింది. అలాగే తీసుకుంటే టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై వారు మండిపడ్డారు. ఎందుకు వేస్తున్నారండి? మీరు వేసింది వేషం కాదా? అది మీకు మేకప్ ఎందుకండి? మీరు మామూలుగా మాట్లాడటానికే మీరు మేకప్ వేసుకుంటారే, ఆ మేకప్ తొలి అంశంగా ఉన్నటువంటి కళామ తల్లి యొక్క కళల్ని ప్రదర్శించేటువంటి యొక్క కళామూర్తులను పట్టుకుని అది పనికిమాలిన చర్యగా మీరు మాట్లాడటం ఎంత హాస్యాస్పదం అండి. మీరు ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంతో పొగటం చూసి నేను మీకు అభిమాని అయ్యాను. అదే నోరు మళ్ళీ ఎంత దారుణంగా మాట్లాడుతుందో చూసి ఇలా కూడా ఉంటారా అనేటువంటి ఆలోచన కలిగింది. ఏ రాష్ట్రంలో అయితే కళలు విలసిల్లుతాయో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది ఆర్యోక్తి.
ఈ రోజున శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఆయన కవుల్ని కళాకారుల్ని పోషించాడు. భోజరాజు గారి గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన కవిత్వాన్ని పోషించాడు. అలాగే మన గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు కళల్ని ఎంతో ప్రేమిస్తారు. మన గౌరవ ప్రధానమంత్రి మాజీ శ్రీ పివి నరసింహారావు గారు స్వయంగా నేను చూశానని ఫిడేలు వాయిస్తారు. 1000 పడగలనేటువంటి యొక్క విశ్వనాథ సత్యనారాయణ గారి నవలని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి గొప్ప కవి మరి మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. అలాగే వాజ్పేయి గారు అద్భుతమైన కవిత్వం చెప్తారు ఆయన. ఇవన్నీ పనికి మారడం అని మీ ఉద్దేశమా? వాటిని చూసి సంతోషపడతాం దుర్మార్గపు చర్యని మీ ఆలోచన? మీరేం చెప్పదలుచుకుంటున్నారు అసలు? కళలు కళాకారుడు అనేది ఒక వర్గానికే ఉండాలా? రాజకీయ నాయకులు కళాకారులుగా ప్రదర్శన చేయడానికి అర్హత లేని వాళ్ళు అనర్హులా? చెయ్యకూడదా? ఎక్కడుందండి? రాజ్యాంగంలో రాసి ఉందా? మరి మీరు చేస్తున్న పనేంటి? మీరు లా చదువుకున్నానన్నారు, లా వదిలేసి మరేంటి ఇలాగా ఒక 3 నెలలు ఒక పార్టీకి 3 నెలలు ఒక పార్టీకి ఇలా చింతామణి వేషం ఎందుకు వేస్తున్నారు మీరు? కళాకారుడు సున్నితమైన మనస్కుడండి, సున్నిత హృదయం కలిగిన వాడు. అది కాకుండా మీరు మీ వ్యక్తిగత విషయాల జోలికి నేను రాను. నా ఉద్దేశం ఏంటంటే మీకు మాట్లాడటానికి ఏ అంశం లేక దీని మీదకి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న విషయం అందరికీ తెలిసింది. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా చెప్పుకుంటున్న విషయం కూడా మీకు తెలుసు. ఏం పీకారని ఈ ఆట విడుపు అన్నారే. 1వ తారీఖు రండి సార్. 1వ తారీఖు గాని ఆదివారం వస్తే ఆ ముందు రోజే రండి ఉదయం. ప్రతి పెన్షన్ దారుడి ఇంటికి వెళ్దాం, ఏం జరిగిందో తెలుస్తుంది. అలాగే ఆర్టీసీ బస్సు ఎక్కండి, అమ్మల్ని అడగండి టికెట్ కొన్నారా అని. వాళ్ళు చెప్పే సమాధానం వింటే తెలుస్తుంది. తల్లికి వందనం గురించి అడగండి, పిల్లల్ని తల్లిని అడగండి. ఏమ్మా? మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. మా తమ్ముళ్లు మా సోదరులందరికీ పెద్ద ఎత్తున పాతూరి కరుణాకర్ గారు, బత్తుల గణేష్ గారు, అబ్బాయి ప్రశాంత్ గారు, ఇట్లా చాలా మంది, అట్లాగే మన పందిర్ల దేవయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, గోపన్న గారు, వెంకటరాజం గారు సిపిఐ పార్టీ నుంచి, నరేష్ గారు బీజేపీ నుంచి, ఇట్లా దాదాపు ఆవునూరు ఒక గ్రామం నుండే దాదాపు 100 మంది పైచిలకు నాయకులు కార్యకర్తలు చేరుతా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా స్వాగతం. అట్లాగే ఆవునూరు నుంచి మైనారిటీ సోదరులు కూడా బషీర్ అలీ గారు, చాంద్ పాషా గారు, నజీర్ గారు, వీళ్ళందరూ కూడా చేరుతా ఉన్నారు. మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మీ అందరు కూడా స్వాగతం, సుస్వాగతం. మా సోదరుడు రాజుపేట గ్రామ సర్పంచ్ గారు, గంభీరావుపేట మండలం రాజుపేట సర్పంచ్ గారు కూడా ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా వారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. పైకి రండి. అట్లాగే రామలక్ష్మణులపల్లి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఆ గ్రామ యూత్ ప్రెసిడెంట్ గారు, దారితో పాటు ఒక 50 మంది పిల్లలు వారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. మరి వివిధ పార్టీల నుంచి వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. మొత్తంగా ముస్తాబాద్ వడ్డెర సంఘం నుండి కూడా సోదరుడు ఒల్లెపు చందు గారు, అదేవిధంగా వారితో పాటు మండల వడ్డెర సంఘం నాయకులందరూ కూడా చేరుతా ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా మా వడ్డెర సోదరులకు స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. తెలుసు, ముస్తాబాద్ మండల వడ్డెర సంఘం అధ్యక్షుడు చందు గారు, వారితో పాటు వడ్డెర సంఘం సభ్యులు కూడా చేరుతున్నారు. వారికి కూడా స్వాగతం. ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గారు కూడా ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. మరి ముఖ్యంగా కొంత ఆలస్యమైంది, మన్నించండి అని కోరుతూ చాలా మంది వీళ్ళని కూర్చోమంటావా అన్న, జర పక్కకడ జరుగును, జర్ర పక్కకడ జరుగును, కొద్దిగా పక్కకన్నా రండి. ఓకే, వాళ్ళు టీవీ వాళ్ళు చూపెట్టాలి కదా. అందరికీ నా హృదయపూర్వకమైన రిక్వెస్ట్ ఏమంటే,
ఈరోజు ఆవనూరు నుంచి కూర్చోండి, మీరు కూర్చోండి. వివిధ సంఘాల అధ్యక్షులు నక్కల రామరెడ్డి గారు రెడ్డి సంఘం అధ్యక్షులు, నేరెళ్ల స్వామి గారు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, పందిర్ల పెద్దెల్లయ్య గారు గౌడ సంఘం అధ్యక్షులు, కట్కం మహేష్ యాదవ్ గారు యాదవ్ సంఘం అధ్యక్షులు, మొహమ్మద్ చాంద్ బాషా గారు ముస్లిం మైనారిటీ అధ్యక్షులు, అట్లాగే కాంగ్రెస్ సీనియర్ లీడరు, శనిగరపు ఆగయ్య గారు కుమ్మర్ సంఘం అధ్యక్షులు, డోలి ఎల్లం గారు గంగపుత్ర సంఘం అధ్యక్షులు, చిప్పలపల్లి రాజిరెడ్డి గారు రెడ్డి సంఘం రైతు మిత్ర కార్యవర్గ సభ్యులు, వారితో పాటు వివిధ సంఘాల నాయకులందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. తుర్కపల్లి నుంచి కూడా మరి అక్కడ డాక్టర్ అంకని ఎల్లం గారు, అట్లాగే గంగాడి బాలరెడ్డి గారు, ఇంకా మిగతా మిత్రులు కూడా చాలా మంది బీజేపీ కాంగ్రెస్ నుంచి చేరుతా ఉన్నారు. వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రం వైసీపీ లీడర్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. టీటీడీ ఎప్పుడూ కూడా ఏ ఒక్క చోట దేవాలయాలు కట్టడానికి స్థలాలు కొన్నటువంటి సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి చారిత్రక ఆధారాలను బట్టే మహారాణి సామవాయి దగ్గర నుంచి పల్లవరాణి సామవాయి, ఆ తర్వాత చోళరాణి పరాంతకదేవి, ఆ తర్వాత యాదవరాజులు, ఆ తర్వాత విజయనగర చక్రవర్తులు, ఇలా చెప్పుకోతే ఎంతో మంది మహానుభావులు ధనము, ధాన్యము, భూమి ఇతోధికంగా వెంకటేశ్వర స్వామికి కానుకలుగా వేసినారు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని నిర్మించడానికి ఎక్కడా కూడా ఈ రకంగా కొనటం అన్నది జరగల. ఆశ్చర్యకరంగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. నిత్య పూజా గరిష్ఠుడైన స్వామివారి పట్ల అకుంఠిత దీక్ష దక్ష పూజా దురంధరుడైన, అనునిత్యము స్వామి నామస్మరణ లేనిదే బయటికి కూడా రానటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న వెంకటాయపాలెం అనేటువంటి విలేజ్ లో కడుతున్నటువంటి గుడికి 25 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఎకరా 50 లక్షల చొప్పున అమ్మినారు. టీటీడీ తన చరిత్రలో మొదటిసారిగా వెంకటాపాలెం దగ్గర గుడిని కట్టడానికి 12.5 కోట్ల రూపాయలు ధర చెల్లించి గుడి కట్టాలని ఆయన గారి చంద్రబాబు గారి ఆలోచన. ఎంత దారుణమైన విషయం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా ఇలాంటి సాహసమే చేయాల. మేము అమ్ముతాము గుడి వెంకటేశ్వర స్వామికి, మీరొచ్చి గుడి కట్టండి అని అడగల. తమాషా ఏందిరంటే ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా శక్తివంతమైన సుస్థిర నగరంగా రూపుదిద్దాలన్న లక్ష్యంతో తన స్వప్న ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు అంశానికి సంబంధించి పరిశీలన కోసమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రుల బృందం 2016 జూన్ 1 మరియు 9 తేదీలలో 2 సమావేశాలు నిర్ణయించి మొత్తం 11 ప్రతిపాదనల్ని పరిశీలించింది. వాటిలో 6 సంస్థలకు భూమిని కేటాయించాలని సిఫారసు చేసింది. ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మహిళల దినోత్సవం సందర్భంగా మహిళలతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. దయచేసి
బాధ్యతలన్నీ కూడా తీర్చుకున్నటువంటి అక్క చెల్లెలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఏజ్తో అవసరం లేదు, కమింగ్ టు పాలిటిక్స్. దయచేసి రాజకీయాల్లోకి రండి. రాజకీయాల్ని మార్చాల్సిన అవసరం ఉంది, రాజకీయాల్ని క్లీన్ గా చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్ని సాఫ్ చేయాలంటే చీపురు పట్టుకొని ఇల్లు ఊడ్చే మనమే కరెక్టు, మహిళలమే కరెక్టు. మీ బాధ్యతలు తీరిపోతే ఈ సమాజాన్ని క్లీన్ చేయడానికి మీరు బయటికి రావాల్సిందే. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అని నేను అంటున్నా అంటే, నేను ఒక ఆడబిడ్డగా ఉంటే నా భర్త పుట్టినరోజు నా పిల్ల పుట్టినరోజు వస్తే నేను ఫ్రీగా నా అంతటి నేను సంపాదించిన డబ్బుతోని ఒక చాక్లెట్ అన్న కొనియాలి. మనం ఆధారపడద్దు, భర్త డబ్బు మీద ఆధారపడద్దు, పిల్లల సంపాదన మీద ఆధారపడద్దు. ఒకవేళ మీకు ఆల్రెడీ ₹1,00,000 ఉన్నాయనుకో, దాన్నే మిత్తికి దింపుకోరి, ఏదో ఒకటి చేయండి, మనకు ₹1 సంపాదించాలి. జాగృతి నాయకురాల కార్యకర్తలకు మాత్రం నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా, ఎవరి రూపాయి వాళ్ళే సంపాదించుకోవాలి. సంపాదించుకుంటారా పైసలు మన దగ్గర ఉంటే పవర్ కూడా మన దగ్గరనే ఉంటుంది. అవునా కదా? ఒప్పుకుంటారా లేదా? సో నా రిక్వెస్ట్ ఒకటే మీతోని, ఫస్ట్ ఎక్సర్సైజ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఈ 3 ముందు మనం నేర్చుకోవాలి, తర్వాత తెలంగాణ సమాజానికి అంతా నేర్పియాలి. ఇవాళ మహిళా దినోత్సవం అంటే అన్ని పార్టీలకు అన్ని ఆర్గనైజేషన్స్ కి వన్ ఆఫ్ ద డేస్. కానీ తెలంగాణ జాగృతికి, తెలంగాణకు నిజమైన స్వతంత్రం తీసుకురావడానికి ఒక మహిళల ఆర్మీ నిర్మించాలి, ఒక మహిళా సైనిక శక్తిని నిర్మించాలి. దానికోసం పాటుపడాలి, దానికోసం ప్రయత్నం చేయాలి తప్పితే ఏదో సెలబ్రేషన్ చేసుకున్నాం అనుకోదు. సెలబ్రేషన్ కూడా చేసుకుందాం, బట్ మనం అన్నిట్లకు రావాలి, పవర్లకు రావాలి, పాలిటిక్స్లకు రావాలి, బిజినెస్లకు రావాలి, ఎడ్యుకేషన్లకు రావాలి, సైంటిస్టులు అవ్వాలి, అన్ని రకాలుగా పనిచేయాలి. కాబట్టి ఈ 3 ఈలు చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ మనం చూసుకోవాలి, మన ఎంప్లాయ్మెంట్ మనం చూసుకోవాలి, మన ఎడ్యుకేషన్ మనం చూసుకోవాలి. ఇంకొకసారి ఎప్పుడన్నా భర్తనో ఇంకొకలో తెలివిలేని దానా అనాలంటే ఆలోచించాలి, వాళ్ళు భయపడాలి, అమ్మ దీన్ని ఇట్లా అందామా వద్దా అని. అంటే ప్రేమ వేరు, అభిమానం వేరు, కానీ అవహేళన అనేటటువంటి దాన్ని గుర్తించాలి, దానికోసం ఆలోచించాలి. ఇక 3వది చాలా ఇంపార్టెంట్. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతి దారుణమైన విషయం ఏంటంటే, ఎప్పటి నుంచైతే ఈ ప్రభుత్వం వచ్చిందో మహిళల మీద దారుణంగా అట్రాసిటీస్ పెరిగిపోయినాయి, 22% క్రైమ్ పెరిగిపోయింది. నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, డీజీపీ గారిని సూటిగా స్పష్టంగా సవాల్ చేస్తున్నా. అంత క్రైమ్ పెరిగిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు? ఏం చర్యలు చేపట్టారు? నిన్నగాక మొన్న నాగర్ కర్నూలులో ఒక చంటి బిడ్డ చనిపోతే ఏం చర్యలు చేపట్టిండ్రు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడుంది ప్రొటెక్షన్? మహిళలకు ఎక్కడుంది ప్రొటెక్షన్? ఈ విషయం మీద దయచేసి ఆలోచన చేయండి. మీరు మాతో నిలబడతారా, స్టాండ్ విత్ హర్ అని చెప్పి పిఆర్ క్యాంపెయిన్లు చేసుడు కాదు, క్రైమ్ రేట్ తగ్గించండి, పోలీసింగ్ పెంచండి, బస్సులు పెంచండి, ఫ్రీ బస్ ఇచ్చుడు కాదు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆలోచన చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన అంశాలు ఉన్నాయి. బట్ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, తెలంగాణ జాగృతి బతుకమ్మను ముందడికి తీసుకొచ్చి, బోనాలను ముందుకు తీసుకొచ్చి, ఒక సాంస్కృతిక విప్లవం ద్వారా తెలంగాణ ఉద్యమంలో మహిళలు పాల్గొనేలాగా చేయడం జరిగింది. ఇవాళ సామాజిక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నది. సామాజిక తెలంగాణ అంటే ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, మైనారిటీది. టీడీపీ లీడర్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మే అండ్ జూన్ 12 దాకా ఈ 2.5 నెలల పాటు దాదాపు 72 రోజులు కట్టి చెప్పాలి. 72 రోజులు అంటే 2 నెలల 12 రోజుల పాటు క్యాబ్ రిపోర్ట్ ఏదైతే సంవత్సరం చెప్తుందో ఆ సంవత్సరంలో 2 నెలల 12 రోజుల పాటు అధికారంలో ఉండింది వైసీపీ పార్టీ. అంటే క్యాబ్ రిపోర్ట్ లో దాదాపు పావు వంతు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. ఓకేనా? సరే, ఆ నివేదిక ప్రకారం క్యాగ్ ఏం చెప్పిందంటే మొత్తం అప్పులు అంటే 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి దాకా మొత్తం అప్పులు 81,071 కోట్లు, 81,071 కోట్లు అప్పు చేశారు అని చెప్పింది. ఓకే, ఫెయిర్ అన్నఫ్. కానీ అది దాని ముందు సంవత్సరం కంటే 16% ఎక్కువ అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యనే ఒక 10 రోజుల క్రితం అనుకుంటాను ప్రెస్ మీట్ పెట్టేసి ఆయనకి రాసిచ్చే వాళ్ళన్నా ఆలోచిస్తారు, లేకపోతే మనం అబద్దాలను కూడా అలవోకగా మనం ఈ టీడీపీ మీద తోసేయవచ్చు అనుకుంటారో నాకైతే ఐడియా లేదు. కానీ ఆయన చాలా అలవోకగా అబద్దం చెప్పారు. ఏమని? 2023 కంటే 2024-25లో ఎక్కువ అప్పులు చేశారు అని. స్వామి, కనీసం మీరు రాసేటప్పుడు ఆయన కొరకు ఒక ఆయన రాసి గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారి కాగ్ రిపోర్ట్ చూసి చదివి రాసి ఇలా చేస్తారు మాకైతే ఐడియా లేదు, చేయరు కూడా.
కానీ ఎవరు రాసిస్తారా? చూసి రాసివ్వండి అయ్యా, కాస్త పెట్టి రాసివ్వండి. ఎవరో ఒకరు ఉంటారు కదా అక్కడ, కాస్త ఒకడో బుట్ల పెట్టి రాసివ్వకపోతే ఎట్లా? నేను 10 సార్లు చూపిస్తున్నా, ఇక్కడ ఉందనే అనుకుంటున్నాం. ఎందుకంటే 2024-25 సంవత్సరంలో ఏప్రిల్ మే మాసాల్లో అధికారంలో ఉండింది వైసీపీ ప్రభుత్వం, అంటే ఎలక్షన్ల ముందు. మేము వచ్చింది ఇందాక నేను చెప్పినట్టు జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం. అంటే ఈ 2 నెలల పాటు చేసిన అప్పులు బ్రహ్మాండంగా చేశారు. వస్తాను డీటెయిల్స్ లోకి. బ్రహ్మాండంగా చేశారు. అప్పుడు ఏముందని అప్పు చేశారో అసలు అర్థం కాదు. ఆ 2 నెలల్లో అంటే అధికారం దాదాపు ఎలక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఎలా అప్పులు చేస్తారు వీళ్ళు? ఎలక్షన్ 14th పూర్తి అయిపోతే ఆ తర్వాత కూడా అప్పులు చేశారు. ఎందుకు చేశారు? ఏం ఖర్చు పెట్టారు? ఆ 2 నెలల అప్పు వైసీపీ లెక్కలోకి వస్తుంది కదా. అంటే నువ్వు చాలా తెలివిగా 2024-25లో 2 నెలల పాటు తెగ అప్పులు చేసేసి 35% అప్పులు, సంవత్సరానికి 100% అనుకుంటే 35% అప్పులు 2 నెలల్లో చేస్తున్నావు. అవి కూడా మా మీద దోషేస్తారా? అన్యాయం కదా, అన్యాయం కదా, తప్పు కదా. ఇట్స్ ఫైనాన్షియల్ మిస్డిమినర్ అంటారు. అంటే నువ్వు ప్రజలకి క్యాగ్ రిపోర్ట్ కూడా ఇంటర్నెట్ లో పోయి కనీసం చూడలేనంత వెరిబాగులో జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క దృష్టిలో మామూలు ప్రజలు. లెక్క ఏంటంటే కాగ్ నివేదిక 2024-25 మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని కవర్ చేస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఇచ్చింది. అప్పుల సంఖ్యలో 2024 ఏప్రిల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వరుడు కళ్యాణి ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.